వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నాదమ్ములకు మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా మీకు ఒకటే మాట, ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేలమందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలిబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు. 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. ఇందాక చాలా మంది డాక్యుమెంట్లు తెచ్చిచ్చారు. ఇది ఒక లేఅవుట్, విశాల్ నగర్ కాలనీ లేఅవుట్. ఎప్పుడు అప్రూవ్ చేశారు? 1994. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. 94లో లేఅవుట్ వచ్చింది. తర్వాత వీళ్ళకు మున్సిపల్ ఇంటి అనుమతులున్నాయి. వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పేదల తప్పెక్కడున్నది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని.